రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి స్వేచ్ఛ లేని ఆడజన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా మదమెక్కి మానవత్వము మరచిపోయేనా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడ ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది ఇంతటితో ఆగపోతే రేపటికి లోకమేది అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా తరతరాల మన చరితకు పునాది అమ్మేరా రాత రాసే ఆ బ్రహ్మను కన్నదివో అమ్మేరా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో మరి అందరికీ శనార్థి బిడ్డలారా ఏంది కావచ్చు ఇలా మా నర్సయ్య తాత ఏకంగా ఆడపిల్లల పాటే ముంగటేసుకుండు మరి ఆడపిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు రోజు రోజుకు టీవీలల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం బిడ్డలారా గందుకనే మీ నర్సయ్య తాత గుండె కరిగి ఈ పాట రాసుకొచ్చిండు గందుకనే ఇవాళ మరి ఈ రాగమే ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది ఇవాళ అంటే ఇవాళ నేను ఏడ ఉన్నా అంటే మహిళల భద్రతా అధికారి మరి డీసీపీ అమ్మ ఉషారాణి ఇక తల్లి దగ్గరికి వచ్చిన మరి ఎట్లా ఏంది ఏం కథ మరి ఇప్పటికీ కూడా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నో సెక్షన్లు వస్తున్నాయి ఎంతో కథ నడుస్తుంది ఎన్ని కఠినమైన శిక్షలు వేసినా కానీ ఇప్పటికి కూడా ఎందుకు ఈ నరలోకం ఈ రకంగా ఆడబిడ్డలను పగబట్టింది అనేది ఇక మరి ఆ తల్లి కూడా ఏం చెప్పబోతుంది ఈ సభ్య సమాజానికి ఎట్లయితే మార్పు వస్తుంది మరి చిన్నగున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ రకంగా చూడాలి అంటదా లేకపోతే పెద్దగైనాక పిల్లల్లో ఏ రకంగా మార్పు రావడానికి ఇది ఉంటుంది అంటదా మొత్తానికి ఏం చెప్తుంది అనేది ఇలా మరి మన ఏఎన్ఎన్తో రెండు ముచ్చట్లు మాట్లాడించే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ అమ్మా శనార్థి అమ్మ ఇక నేను కాలు కొట్టుకొని ఇంత దూరం వచ్చిన ఇక మరి ఇప్పుడు ఏం చెప్తావు ఆడపిల్లల మీద పాట విన్నావు ఈ పాట విన్నాక నీకు ఏమనిపిస్తుంది ఏం మాట్లాడాలనిపిస్తుంది చాలా బాగా పాడారు పాటలో కూడా చాలా అర్థం ఉన్నది మీనింగ్ ఉన్నది మహిళ యొక్క గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారండి రియల్లీ అంటే ఆమె లేకపోతే లేదు మదర్గా సిస్టర్గా ఆమె లేకపోతే మన జననం లేదని చెప్పారు చాలా బాగుంది పాడుకోవటానికి బాగుంది అది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది పాటల రూపంలో కాదు ఇంట్లో వీధిలో
ప్రతి చోట ఆ గౌరవం ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఎందుకు మరి ఇప్పుడు ఈ గౌరవము నిజంగా కూడా ఇప్పుడు మన భారతదేశంలో స్త్రీని దేవతగా కొలిచే ఈ భారతదేశంలో ఇప్పటికీ ఎందుకు మరి ఇట్లా ఈ రకంగా ఇంకా ఆడపిల్లల మీద ఇంకా అత్యాచారాలు అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి అంటే ఎట్లా, మీరు ఏం చెప్తారు? ఏ రకంగా అయితే ఇవి కొంచెం అరికట్టవచ్చు అని మీరు చెప్తారు? క్షణికావేశం అంతే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే తప్పులు జరగవు. నువ్వు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా సెల్ఫ్ కంట్రోల్ తప్పినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకనే ఇవన్నీ వస్తున్నాయి రియల్లీ. అది ఏ ఏజ్ అని కాదు, ఎదుట ఉన్నది ఎవరు అని కాదు, నీ కంట్రోల్ తప్పటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంటే మోరల్ వాల్యూస్ ఉండాలి ఫస్ట్. ఆ మోరల్ వాల్యూస్ నిన్ను సెల్ఫ్ కంట్రోల్ చేసేటట్టు చేస్తాయి. అది మనం చొప్పించాలి సమాజంలో, వ్యక్తుల్లో. అది లేకపోవటం వల్ల ఇవన్నీ వస్తుంది అంతే. యా, అది చదువు వల్ల రావచ్చు, పేరెంటింగ్ వల్ల రావచ్చు, గురువు వల్ల రావచ్చు. ఎక్కడో లోపం ఉండటం వల్ల ఇవి వస్తున్నాయి. ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్ తప్పినా ఇవన్నీ గుర్తొచ్చి మనం కంట్రోల్ చేసుకుంటాం. చదువో గురువో తల్లిలో తండ్రి గుర్తు వచ్చినప్పుడన్నా కంట్రోల్ చేసుకుంటాం. ఇవి ఏవీ లేనప్పుడు మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా తప్పిపోతాం. ఏం చేస్తున్నామో తెలియని క్షణికావేశంలో చేసేస్తుంటారు. అది నాలెడ్జ్ ఉందా లేదా అని కూడా చెప్పలేము. సో అది మన సొసైటీ నుంచి మనం అవి నేర్పించాలి, నేను అదే చెప్తాను. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు అంటే ఇంకొక మాట కూడా, ఇప్పుడు మనం సరే ఇప్పుడు ఒక పక్షంగా కాకుండా ఆడబిడ్డలు కూడా ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ సినిమాలు అవి ఇవి చూసి కూడా కొంచెం అంటే వాళ్ళు అంటే కొంచెం దారి తప్పిర్రు. వాళ్ళు కట్టుబొట్టు మన సంస్కృతి మన సంప్రదాయాన్ని మరిచి ఇక కొంచెం ఏదో అంటే ఈ వాళ్ళు వేసుకునే బట్టల విధానంలో కూడా కొంచెం మార్పు కూడా ఇది వీళ్ళ అంటే మగవాయిగాలు కూడా ఆ రకంగా వీళ్ళే ప్రేరేపిస్తున్నారు అనే ముచ్చట కూడా కొంచెం తెర మీదకి వస్తుంది. ఏమంటారు దీని మీద? మనం ఒకళ్ళని ఈ బట్టలు వేసుకోవద్దు ఇది వేసుకోవాలి అని చెప్పేటటువంటి కాదు కదండి. ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క రిలేషన్స్ వాళ్ళు చెప్తారు ఆటోమేటిక్గా. ఇబ్బందికరంగా ఉందా లేదా గుర్తించేటటువంటి వస్త్రధారణ పేరెంట్స్ చెప్తుంటారు. సో మనం చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి, ఏజ్డ్ పీపుల్ మీద కూడా జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన 9 months బేబీ మీద చేస్తున్నారు, 60+ ఉన్న వాళ్ళే జరుగుతున్నారు. డ్రెస్సింగ్ అనేది ఒక రీజన్ అని నేను చెప్పలేను. అంతే. సో సెల్ఫ్ కంట్రోల్ అది ఇంపార్టెంట్. యా, ఆడపిల్లలు చదువుకుంటున్నారు, బయటికి వస్తున్నారు, అన్ని పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్తున్నారు, డ్రైవర్స్గా, పైలట్స్గా. సో నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే వాళ్ళకు కూడా కొంచెం మేము చదువుకొని ఇంకా ఎందుకు ఇట్లా కంట్రోల్ చేస్తున్నారనే ఫీలింగ్ కూడా వస్తుంది వాళ్ళకి కూడా. స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి అనేది వాళ్ళ పేరెంట్సే డిసైడ్ చేస్తారు. వేరే వాళ్ళు చెప్పే కన్నా వాళ్ళ పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పే వాళ్ళు అలా వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చడానికి పేరెంట్స్ ఉన్నారు. సో దే నో అని. సో మనం వాళ్ళని అట్లా ఉండొద్దు అని చెప్పలేం కదండి. యా, అట్లా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని ఎవరు రెచ్చగొట్టేటట్టయితే ఎవరు చేయరు. ఇప్పుడు ఒక మాట అమ్మా, ఇప్పుడు మీరు షీప్ టీమ్స్కు డీసీపీగా బాధ్యత చేస్తున్నారు. ఇప్పుడు అక్కడక్కడ అంటే గిట్టే ఈ రోడ్ల మీద ఆగతాయిలు ఇట్లా మేము పలానా దగ్గర ఉన్నాము, మమ్మల్ని వాళ్ళు గిట్లా అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా మీదకి ఇట్లా ఈ విధంగా వస్తున్నారు, అది ఇది అంటే మీకు ఫోన్ ద్వారా మీరు ఎట్లా ఏ రకంగా వాళ్ళని మీరు రక్షణ కవచంగా మారిపోతారు వాళ్ళకు? మీరు ఈ షీ టీమ్స్ అండి 3 రకాలు ఉంటాయి. ఒకటేమో డెకాయ్ ఆపరేషన్స్ అని రోడ్డు మీద మఫ్టీలో ఇంపార్టెంట్ హాట్స్పాట్స్లో నిలబడతారు. నిలబడి ఎవరేమన్నా అమ్మాయిలు, ఎస్పెషల్లీ టీంలో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అమ్మాయిలే వాళ్ళే డెకాయ్ ఆపరేట్ చేస్తారు. అంటే వాళ్ళ మీద ఎవరైనా టీచ్ చేయొచ్చు, ఎవరినైనా టీచ్ చేస్తుంటే కూడా వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా వీడియోగ్రఫీ చేసి పట్టుకుంటారు. వాళ్ళకి కేసు పెట్టడమా కౌన్సిలింగ్ ఇవ్వటమా చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నాం అంటే కావాలని చెప్పి టైం పాస్కి వచ్చేసి బస్ స్టాప్లో, స్కూల్స్ దగ్గర ఏమనకపోయినా సరే
ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా చూసినా కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఏంటంటే డ్యూటీ చేసిన దానికన్నా ఒక అమ్మాయి అటు ఇటు పోతున్నా, ఉమెన్ పోతున్నా అలా చూస్తున్నా కూడా వాళ్ళకి కొంచెం ఎంబరాసింగ్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాం అండి ఇప్పుడు. అలాంటి వాళ్ళని కూడా ఇస్తున్నా. ఇంకా ఎస్పెషల్లీ పార్క్స్ దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ అదనమాట. ఏమి అనకపోయినా వాళ్ళకి ప్రమేయం లేకుండా ఫొటోస్ తీయటం అలాంటివి కూడా మేము చేస్తున్నాం, వీడియోస్ చేయడం అలాంటివి ఎక్కువ. ఇప్పటికీ ఇప్పుడు మీరు వచ్చినాక ఎంతమందికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ బుద్ధిని మార్చిరంట మేడం? కౌన్సిలింగ్ ఇచ్చాము, బుద్ధి మారింది అనుకుంటున్నాము. ఎందుకంటే మా కౌన్సిలింగ్ తర్వాత చాలా వరకు చేంజెస్ వస్తున్నాయి. కొంతమంది తెలుసో అట్లా చేస్తుంటారు. ఎక్కడో 1% మాత్రమే కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉన్న కేసెస్ చేస్తారు. అంతా కూడా మైనర్స్, చిన్నపిల్లలు, వాళ్ళు ఏదో లవ్ అలా అని చెప్పి వస్తుంటాయి. బిఫోర్ లవ్, కొన్ని లవ్ అయిన తర్వాత బ్రేకప్స్ అయిన తర్వాత వీళ్ళు అవాయిడ్ చేసినప్పుడు కోపంతో మెసేజెస్ పెట్టడం, మార్ఫింగ్ చేయటం, షేర్ చేయటం, ఇది ఒక స్టేజ్ వరకు ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ కానీ ఒక 40 years వాళ్ళు 10 years కల్మేట్ చేయటం, అది కొంచెం మేము మాత్రం అక్కడెక్కడ ఎక్స్క్యూజ్ చేయం. అలాంటి కేసులో గ్రావిటీ ఉంటుంది, కేసు కూడా చేస్తుంటాం. అది ఒకటి. ఇంకొకటి ఈ మధ్య కొంచెం ఎక్కడైనా బ్యాడ్ టచ్ చేయటం కానీ, వెహికల్స్ మీద పోతూ అలాంటిలో కూడా ఎక్కడా కూడా మేము మా సిపి సార్ అసలు ఎక్స్క్యూజ్ చేయరు. ఎక్కడైనా ఒక అమ్మాయిని ఎవరైనా బ్యాడ్ టచ్ చేశారు బండి మీద వెళ్తూ అని తెలిస్తే దాని మీద కమిషనరేట్లో ఉన్న అన్ని టీమ్స్ని దించుతారు. 1 week అయినా సరే, ఒక 100 cameras ఎదికైనా సరే ఆడెవడో పట్టుకోవాలి, యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు 2-3 కేసెస్లో అలా చేయటం జరిగింది. చాలా మంచి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఆ విషయంలో. అదే తెలియక స్నాచింగ్స్ ఏమో, సెల్ ఫోన్ స్నాచింగ్స్ ఏమో అనుకున్నాం కానీ అది సెల్ ఫోన్ స్నాచింగ్స్ అయితే కాదు. కావాలనే కొంచెం ఉమెన్ మీద కోపంతోనో ద్వేషంతోనో పర్సనల్ గ్రడ్జెస్తోనో అట్లా టచ్ చేసుకుంటూ పోతున్నారు. అది అలాంటి వీటిలో అసలు ఆయన ఎక్స్క్యూజ్ చేయరు. మమ్మల్ని అది డిటెక్ట్ చేసేదాకా వదలరు. వాడు దొరికాక కూడా ఇంకా ఫాలోఅప్ యాక్షన్ ఇంపార్టెంట్ అంటారు. ఎవ్రీ 15 daysకి ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. స్టిల్ కంటిన్యూ అవుతుంది అమ్మాయికి హెరాస్మెంట్. అది నోట్ చేసుకోవాలి, మళ్ళీ బ్రీఫ్ చేయాలి. మీరు ఒక్కసారి చేసి వదిలేస్తే నెక్స్ట్ అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు చూస్తారంటారు. అయినా అసలు ఎస్పెషల్ అమ్మాయిలకి అగేనిస్ట్గా అయితే అది ఒక రిజిస్టర్ కూడా పెట్టించి మరి మానిటర్ చేస్తున్నారు. హ్యాపీ మేము ఉమెన్ సేఫ్టీలో ఉన్నందుకు మా ద్వారా. ఇప్పుడు ఎక్కువ కంప్లైంట్స్ ఎలాంటివి వస్తాయి అంటే అండి, మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలకి అంతకుముందు మ్యారేజ్కి ముందు ఏదైనా ఫ్రెండ్షిప్ ఉండటం, వాళ్ళు ఈ అమ్మాయి ఓకే మనం ఫ్రెండ్షిప్ మాట్లాడుకున్నామని అమ్మాయి తర్వాత మర్చిపోవటం, మ్యారేజ్ చేసుకుని ఒక మంచి లైఫ్ సెటిల్లో ఉన్నప్పుడు వాళ్ళు హెరాస్మెంట్ ఎక్కువైతుంది. ఫొటోస్ పెట్టడం, ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ అనేది హెరాస్మెంట్ పర్లేదు అమ్మాయికి, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరు దిగిన ఫొటోస్ భర్తకి, ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి హెరాసింగ్ చేయడం అనేది అమ్మాయికి ఎంత మానసిక వేదన ఉంటుంది. అలాంటి వాళ్ళని మాత్రం మేము ఎక్స్క్యూజ్ చేయలేదు, తీసుకొస్తున్నాం, కేసులు కడుతున్నాం. అవి సివియర్ కేసెస్. మెంటల్ టెన్షన్ ఉండద్దు. ఫిజికల్ టెన్షన్ కన్నా మెంటల్ టెన్షన్ చాలా డిప్రెషన్కి తీసుకెళ్తారు. మేము వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈ ఫోన్ల ప్రపంచం వచ్చాక ఎక్కువైపోయింది. ఇంకా అదొకటి మా తరపున చేసేది. ఇప్పుడు ఆడపిల్లగా పుట్టుటాని చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప, అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా, అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా, ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా,
ఇప్పుడు ఇది కూడా మీ నర్సయ్య తాత రాసిన పాటనే. మరి ఇప్పుడు డీసీపీ మేడం ఉషారాణి ముంగట ఈ పాట ఎందుకు పాడుతున్నాడంటే, మరి ఒక ఆడబిడ్డగా ఇవాళ డీసీపీగా ఎదిగి ఇవాళ మరి సమాజానికి సేవ చేస్తున్నది, ఒక మహిళల భద్రతా అధికారిగా, సి టీమ్ అధికారిగా, డీసీపీగా. మరి ఇవాళ ఒక ఆడబిడ్డగా ఆమె సమాజానికి సేవ చేస్తుందంటే ఆమె తపన, ఆమె పట్టుదల, ఆమె కర్తవ్యము, ఆమె సంకల్ప బలం ఉన్నది కాబట్టి మేడం ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు అనేక రంగాలలో మహిళలు బాగానే దూసుకుపోతున్నారు. అమ్మ, ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని ఏమడగదలుచుకున్నా అంటే, ఇప్పుడు నిన్న అలా సరే షెడ్డో పాటో ఇప్పుడు పట్టణంకి వెళ్ళి విజయవాడకు విశాఖపట్నం పోవాలి. ఒక అమ్మాయి డ్రైవింగ్ నేర్చుకుంది, కారు దూరం కూడా పోతుంది. మార్గ మధ్యాహ్నం పోయినాక పుసుక్కున్న కారు ఏమైనా ఖరాబ్ అయ్యి రోడ్డు మీద ఆగితే, ఏమైనా చీకటి పడితే ఇప్పుడు ఎట్లా రక్షణ ఎట్లా? అయ్యో, నా కారు నడుమంతరంగా ఎటుగాని తీరుగా ఆగిపోయా, నా కారు నేను ఏం చేయదు ఎట్ట చేయదు, రోడ్డు మీద పైన మునిపే ఈ దొంగలు బట్టవాయగాలు ఎక్కువైపోయారు. మన పక్క పొంటి పోతేనే మన మెడ మీద సొమ్ములు గుంజుకపోయే కాలం ఈ కాలం. మరి గట్లా అంటే ఆమెకు ఈ మీరు సి టీమ్స్గా ఏ రకంగా వాళ్ళకు భద్రత అందిస్తారు? మార్గ మధ్యంలో ఒక ఆడపిల్ల నాకు ఎట్లా ఒకటండి, ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ టైంలో వెళ్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. ఉమెన్ ఎప్పుడు కూడా విక్టిమ్ లాగా చూసుకోవాలి. తను ఎప్పుడు కూడా తను ఒక విక్టిమ్ అవుతానేమో అని నెగిటివ్గా థింక్ చేసి ముందుకు పోవాలి. ఏ రూట్లో పోతున్నాను, ఏ టైంలో పోతున్నాను, నన్ను నేను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోగలను. ఎంత ఝాన్సీ లక్ష్మీబాయి అయినా చెప్పలేము, మనకి ఏది ఫేస్ చేస్తామో కీడించి నేను విక్టిమ్ అనుకొని ఆ విక్టిమ్ అయితే నేను ఏ విధంగా కాపాడుకోవాలనేటటువంటి యాప్తోనే వెళ్ళాలి. అది ఒకటి. సో రెండోది, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైల్ 100 ఫ్రెండ్స్కి చెప్పాలి, ఏ రూట్లో పోతున్నాను, గూగుల్ మ్యాప్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే మాకు ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి టీ సేఫ్ ఒకటే యాప్ వచ్చింది, అది ఒకటి డౌన్లోడ్ చేసుకొని డైలీ 100 కనెక్ట్ చేస్తే మిమ్మల్ని మీ లొకేషన్ వాళ్ళు ఫాలో చేస్తుంటారు. ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మీకు కాల్ చేస్తుంటారు. మీరు రెస్పాండ్ అయ్యారా, మెసేజ్ చేస్తుంటారు. రెస్పాండ్ అయ్యారా లేదా చెక్ చేస్తారు. మీరు సేఫ్లో ఉన్నారా లేదా, సేఫ్ జోన్లో ఉన్నారా లేదా చెక్ చేస్తుంటారు. మీ నుంచి అలా మెసేజ్కి రిప్లై వచ్చిందంటే ఓకే, యు ఆర్ సేఫ్, అదర్వైజ్ యు ఆర్ ఇన్ ట్రబుల్ అని చెప్పేసి వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ యాప్. యా, యాప్ ఆడబిడ్డలకు రక్షణ అవుతుంది. డైల్ 100 కూడా ఈవెన్ అసలు ఇప్పుడున్న ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో పోలీస్ యొక్క ఫస్ట్ ప్రియారిటీ ఉమెన్ సేఫ్టీ. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక 0 FIR చేయడానికి కూడా వెనకాడట్లేదు, చేస్తున్నారు కంపల్సరీ. మాకు సీనియర్ ఆఫీసర్స్ నుంచి చూస్తాం కదా, ఫస్ట్ ఉమెన్ ప్రియారిటీ, తర్వాత ఏదైనా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకని మేము చాలా సేఫ్గా ఉన్నాం. ఉమెన్ కూడా సేఫ్గా ఉన్నారు. ఎస్పెషల్లీ మన దగ్గర ట్రై కమిషనర్స్లో అయితే చాలా మంచి పేరు వచ్చింది. షీ టీమ్స్ కానీ, ఉమెన్ సేఫ్టీ కానీ. భయం చూస్తున్నాయి, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాయి టీమ్స్ అనే ఒక ఇంప్రెషన్ తెచ్చుకోగలిగా. అంటే ఇప్పుడు ఆడపిల్లలు కొంచెం ధైర్యంగా, అంటే ఇప్పుడు మీ సి టీమ్స్ ద్వారా ఇప్పుడు వచ్చిన రకరకాల ఇది యాప్స్ ద్వారా అంటే మాకంటూ ఉన్నారు, మాకు రక్షణ కల్పించే అధికారులు ఉన్నారు, వాళ్ళు గంపంతా కనిపెట్టుకొని చూస్తున్నారు అనేది వాళ్ళకు కొంత ధైర్యం వచ్చిందంట ఆడపిల్లలకు. ఒక అమ్మాయి పేరెంట్స్కు చెప్పుకోలేని విషయం, ఫ్రెండ్స్కు చెప్పుకోలేని విషయం మాకు చెప్పుకుంటుందంటే ధైర్యం వచ్చినట్టే కదా. అవునా? అది హ్యాపీ. దట్స్ సైన్ ఆఫ్ మాకు ఆ కాన్ఫిడెన్స్ తెచ్చాం అమ్మాయిల్లో. అదనమాట. ఇది మొత్తానికి ఇక మరి మహిళా భద్రతా అధికారిగా డీసీపీ మేడం ఉషారాణి మేడం గారు మరి ఈ రకంగా ఆమె ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఎట్లా సమాజంలో ఎట్లా మార్పు రావాలి, అసలు ఏం జరుగుతున్నది, ఇంకా తనకు తాను క్షణికావేశం రాకుండా మరి తనకు తాను ఏ రకంగా సహన ఓర్పు అనేది మనిషికి ఏ రకంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని చూసే చూపులో ఏ రకంగా ఆయన అంటే అది మంచిగా చెడువా అనేది మరి ఏ రకంగా గ్రహించాలి, ఎట్లా మెసులుకోవాలి సమాజంలో అనేది ఇప్పుడు ఆడపిల్లల విషయంలో కూడా మరి అన్ని రంగాలలో పురుషులు రాజకీయంలో అంటే ఏ రంగం తీసుకున్నా పురుషులేనా, మరి ఆడబిడ్డలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా. ఆ స్వేచ్ఛ కూడా తల్లిదండ్రుల అద్దులో ఉంటుంది అనేది కూడా మేడం చెప్పుకొస్తుంది. ఇంకోటి ప్రభుత్వ పరంగా సి టీమ్స్ ఏదైతే ఉన్నదో మరి ఈ సి టీమ్స్ ద్వారా ఒక ఆడబిడ్డ మరి
ఒక అరణ్య మాటసుడు ఒక వనవాసం లాంటి మరి వాళ్ళకు అంత దుర్బలమైన పరిస్థితి ఎదురైనప్పుడు మరి షీ టీం కూడా వాళ్ళకు ఏ రకంగా ఆదుకుంటుంది, వాళ్ళని ఏ రకంగా మరి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు రక్షణ కల్పిస్తుంది అనేది కూడా మరి మేడం చెప్పుకొస్తుంది. చూడాలి. ఇప్పటికైనా ఉషారాణి మేడం మాటలు విన్నాక ఈ సమాజంలో ఇంకా కూడా కొంత మార్పు వస్తుంది. మరి ఈ ఆడబిడ్డలను ఏ రకంగా చూసుకోవాలి, ఆడబిడ్డలపైన ప్రేమ అభిమానం ఏ రకంగా పెంచుకోవాలి. మనం ఇంతవరకు చెప్పుకున్నాం భారతదేశంలో స్త్రీని దేవతగా కొలుచుకుంటాం, తలుచుకుంటాం, పూజించుకుంటాం అనేది మనం దాని అక్షరాలను నిజం చేయాలని మనస్ఫూర్తిగా మా ఏఎన్ఎన్ కోరుకుంటా ఉన్నది. మరి ఇంత అమూల్యమైన సమయం ఇచ్చి ఇంత రామసక్కని సందేశం సమాజానికి అందించిన డీసీపీ ఉషారాణి మేడంకు మా ఏఎన్ఎన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్తే మేడం. శనార్థి.